మనం దేవునికి లోబడ్డామా? ఒక మనుషులు లోబడం. ఇంకా లోబడ్డాం అనుకోండి, ఎలా లోబడతామంటే ఇంక ఇతరులు చెప్పేదాన్ని కూడా ఆలోచించరు. ఉదాహరణకి ఇంతకుముందు చెప్పాను కదా, సేవకుల విషయంలో మా సేవకుడే గొప్ప. లోబడటం అంటే ఎంత లోబడిపోతారో తెలుసా? సరెండర్ అయిపోతారు. ఈ పరిధి దాటి సరెండర్ అవ్వకూడదు. వాక్య పరిధి దాటి సరెండర్ అవ్వకూడదు. ఎవరికి? వాక్య పరిధిలోనే సరెండర్ అవ్వాలి. దేవుని వాక్యము ఎంతవరకు చెప్తుందో అంతవరకు వెళ్ళాలి. అందరికి అంతవరకు ఆయన నుంచి మనం నేర్చుకోవాలి. ఆయన చెప్పేది మనం వినాలి. ఆయన చెప్పేది మనం గ్రహించాలి. ఇది పరిధి దాటామనుకోండి, మా పాస్టర్ గారు చెప్పింది నిజం కాదని నువ్వు చెప్పడం ఏంటి అని ఎదురు తిరిగి మన జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటాం. అలా ఉండొద్దు అంటున్నాడు దేవుడు. మన దగ్గరే ఆ లక్షణం లేదు, కానీ ఇతరులు చూపించాలి. అవుతుందా? మన దగ్గర ఆ లక్షణం లేకుండా ఇతరుల నుంచి మనం పొందుకోగలమా? యేసుక్రీస్తు వారి దగ్గర లేకుండా మనల్ నుంచి ఇప్పుడు ఆయన ప్రేమ కోరుకుంటున్నాడా? ఆయన దగ్గర ఉంది కాబట్టి మనకు చెప్పాడు. ఆయన దగ్గర చూసాం కాబట్టి మనం నడుచుకుంటున్నాం.